నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు గమనీయంగా ప్రారంభమయ్యాయి. ఏడాదికి ఒకసారి జరుగు స్వామివారి కళ్యాణ మహోత్సవం రథోత్సవం చూసేందుకు లక్షలాదిగా భక్తులు చేరుకుంటూ ఉంటారు. దీనిలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గ్రామంలో రోజుకొక ప్రత్యేక వాహనంపై స్వామివారు భక్తుల్ని కటాక్షిస్తూ వస్తున్నారు. ఇక కళ్యాణ గడియలు సైతం దగ్గర పడిన పరిస్థితి నెలకొంది. అంతర్వేదికి సంబంధించి కళ్యాణం, అదేవిధంగా రథోత్సవం అంటే ఇంకా కని విని ఎరుగని రీతిలో పూరి మహాక్షేత్రంలో ఏ విధంగా రథోత్సవం జరుగుతుందో అదే విధంగా అంతర్వేదిలో సైతం జరుగుతుంది. పూరి మహాక్షేత్రంలో ఏ విధంగా జరుగుతుందో అంతకు మించి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారి రథోత్సవం జరుగుతుందని చెప్పుకోవచ్చు. స్వామివారి కళ్యాణం, అదేవిధంగా రథోత్సవానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి సైతం సాగర తీరంలో ఉన్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి ప్రతి ఏటా పెద్ద ఎత్తున భక్తజనులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్వామివారి కళ్యాణ మహోత్సవంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం అధికారులు తెలియజేశారు. ఇప్పటికే స్వామివారికి సంబంధించిన వాహన సేవలు ప్రారంభమయ్యాయి. రోజుకొక వాహనంపై దేవదేవేరులు భక్తులకు దర్శనమిస్తూ ఊరేగుతూ ముందుకు వస్తున్నారు. ఇక ఈ నెల 28వ తేదీ రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలియజేశారు. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 25/1/26 నుండి 2/2/26 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించుటకు దైవజ్ఞులు నిర్ణయించారు. అందులో భాగంగా కళ్యాణోత్సవాల్లో భాగంగా 25వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. 25 రథసప్తమి ఆదివారం మహాపర్వదినం, అలాగే 28/1/26 తేదీన రాత్రి 1:55 శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సుముహూర్తంలో నిర్ణయించడం, కళ్యాణం జరపడం జరుగుతుంది. 29వ తేదీ మధ్యాహ్నం నుండి రథోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే 1వ తారీఖున సముద్ర స్నానం, చక్రవారి స్నానం నిర్వహించడం జరుగుతుంది. 2వ తారీఖున తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా గత సంవత్సరం దాదాపు 4 లక్షల మంది వరకు హాజరయ్యారు. మరి ఈ సంవత్సరం 5 లక్షల మంది వరకు హాజరవడం జరుగుతుందని, అందుకు తగ్గట్టుగానే అంచనా వేసుకుని ఆ విధంగా భారీ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు పాలు పంచుకునే రథోత్సవం సైతం 29వ తేదీ మధ్యాహ్నం ప్రారంభం కానుంది. నిజానికి పూరిలో రథోత్సవం ఏ విధంగా జరుగుతుందో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. చక్కని అటవీ ప్రాంత అందాలు, సాగర తీర అందాలు నడుమ స్వామివారి రథం ఆకాశ వీధుల్లో ఉన్న రథం వెళ్తూ ఉంటే వెనక భక్త జనులు ఇసుక వేస్తే రాలన విధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉంటారు. ఇక ఈ ఏడాది ఈ కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు సైతం భారీగా పోలీసులు ఏర్పాటు చేశారు. గౌరవ ఆర్డీఓ గారి అధ్యక్షతన ఈ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు రెవెన్యూ, పోలీసు మరియు ఇతర శాఖ అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ మహాపర్వదిన కార్యక్రమానికి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని, ఈ కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు వారి సమన్వయంతో, సహకారంతో ఈ కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంతంగా నిర్ణయించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.